భూమి సంతకం పెట్టేసింది పూరి. నిజంగానా? సూపర్. అమ్మయ్యా, మొత్తానికో పని అయిపోయింది వదినా. నిజంగా ఇప్పుడు నా గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోయినట్లయింది. అత్తయ్య, ఇప్పుడైనా నన్ను మీ కోడలుగా ఒప్పుకుంటారు కదా? గగన్ గారు, మీరింకా ఇలా డల్ గా ఉంటే ఎలా? ఇది మనకి చాలా హ్యాపీ డే. సరే, మీరింకా ఎమోషన్ లో ఉన్నారనుకుంటాను. ఒక్కసారి పెళ్ళైపోనివ్వండి. మీ మొహంలో ఈ డల్నెస్ మొత్తం పోయేలా నేను చూస్తాను. సరే అత్తయ్య, మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు. మీరు త్వరగా రెడీ అయ్యండి, మండపంలో కలుద్దాం. బాయ్ గగన్ గారు. నిజమేనమ్మా, కానీ భూమి కూడా అంత ఈజీగా సంతకం పెట్టేస్తుంది అనుకోలేదు. అపూర్వ అడగగానే సంతకం పెట్టేసింది. తను కూడా నన్ను వదులుకోవడానికి సిద్ధపడినట్టేనా? లేదురా, నా కోడలు నిన్ను అంత ఈజీగా వదిలేసే అమ్మాయి కాదు. ఏదో బాధలో, ఏదో అపార్థంలో సంతకం పెట్టి ఉంటుంది. ఇంకేదో కారణమై ఉండొచ్చు. అమ్మా, నాకొక మాటిస్తావమ్మా? ఏంటి నాన్న? నాకు భూమి మీద ఇంకా ప్రేమ ఉందని, నేను తనని మర్చిపోలేదని నువ్వు ఎప్పటికీ తనకి చెప్పొద్దు. గగన్, నిజం తెలిసి కూడా భూమిని ఇంకా బాధ పెట్టమంటావా? అది కాదమ్మా, తనను ద్వేషిస్తే పర్లేదమ్మా, కానీ మళ్ళీ నా కోసం ఆశ పెట్టుకోకూడదు. ఇప్పటికే నేను చాలాసార్లు తనని బాధ పెట్టాను, ఏడిపించాను. ఇంకొద్దమ్మా, తనను మర్చిపోతేనే కనీసం ప్రశాంతంగా బ్రతుకుతుంది. గగన్, నిన్నిలా చూడ్డం నా వల్ల కావట్లేదురా. అమ్మా, నాకు నా మీద జాలేస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వు భూమికి ఏమీ చెప్పద్దు. బొట్టే, రావు గారు, మీరు మీ ఫ్యామిలీ తప్పకుండా పెళ్లికి రావాలి, సరేనా? ఉంటాను. వచ్చేసేవతారా? ఆ పేపర్స్ ఏంటి? భూమి డైవోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేసిందన్నయ్య. అయితే ఉన్న టెన్షన్ పోయినట్టే అన్నమాట. లేదన్నయ్య, అక్కడి నుంచి వచ్చాకే నాకు అసలు టెన్షన్ మొదలైంది. ఏమైంది? ఇప్పుడు గగన్ గారు నన్నిక్కడ డ్రాప్ చేసి వెళ్లారు. కార్లో అంతా నేను ఆయన పక్కనే ఉన్నాను. నాతో మాట్లాడారు. నన్ను పెళ్లి చేసుకుంటా అని మాట కూడా ఇచ్చారు. కానీ ఆయన మనసు మాత్రం నా దగ్గర లేదన్నయ్య. అది నీకెలా తెలుసు? నేను చూశాను. ఆడిటోరియంలో భూమిని చూస్తున్నంతసేపు ఆయన కళ్లల్లో ఎమోషన్ కనిపించింది. ఒక మనిషి నోటితో ఏం మాట్లాడుతున్నాడు అన్నది కాదన్నయ్య, ఆయన కళ్ళు ఎవరిని వెతుకుతున్నాయి అన్నదే నిజం. ఆ కళ్ళు ఇంకా భూమినే వెతుకుతున్నాయి. భూమి సంతకం పెట్టింది అని తెలిసిన క్షణం
ఆయన మొహంలో సంతోషం అంతా పోయిందన్నయ్య. హ, ఓడిపోయిన మనిషిలాగా బాధ కనిపించింది. నన్ను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి మొహంలో నా గురించి ఆనందంగా ఉండాలి. కానీ ఇక్కడ భూమిని కోల్పోతున్న బాధ కనిపించింది. ఆడిటోరియంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు నేనొక విషయంని అర్థం చేసుకున్నాను. ప్రేమించే వాళ్ళు గొడవ పడచ్చు, దూరంగా ఉండొచ్చు, ఒకరినొకరు బాధ పెట్టుకోవచ్చు, కానీ మనసులో నుంచి తీసేయలేరు. గగన్ గారు భూమిని మనసులో నుంచి తీసేయలేకపోతున్నారు. ఆయన ఇప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటున్నాడు కదా. మనిషి నా పక్క నిలబడచ్చన్నయ్య, కానీ మనసులో ఆ భూమినే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ముందు పూరి మెడలో తాళి కట్టద్దు. అంటే మొదట నా మెడలో తాళి పడాలి, ఆ తర్వాతే నువ్వు పూరి మెడలో తాళి కట్టాలి. ఎందుకంటే ఒక చిన్న గ్యాప్ వచ్చినా ఆ గ్యాప్ లో ఆ భూమి వచ్చేస్తుంది. ఇక్కడ గగన్ గారి మనసు చాలా ప్రమాదకరం అన్నయ్య. మనిషి చాలా మంచివాడు, కానీ ప్రేమ ముందు మంచివాళ్లే ఎక్కువగా మారిపోతారు.